గీ నడమ మన ఊర్లలో పోరగండలకు పెండిళ్ళు అయితలేవని అందరు లబోదివం అంటుంటే ఇక్కడ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో బోడబండ అనే ఊళ్ళో మాత్రం 2 కప్పలకు లగ్గం కుదిరిచిర్రు. అక్షరాల జీలకర్ర బెల్లం పెట్టి పూలదండ లేచి మంగళసూత్రం గట్టి మరి ఘనంగా పెండ్లి చేసిర్రులా. మరి గిదంతా ఎందుకు చేసిర్రో కూడా తెలుసుకోవాలి కదా. ఆనదేవుడు కరుణించాలని అర్థం కాలే కదా, అయితే చూడుర్రి. పాపం ఒక దిక్కు ఆనల్లేక పొలాలు ఎండిపోయి రైతులు దిక్కుతోచిన స్థితిలో పడితే గీ ఆనదేవుడు కరుగుతాడేమో అని ముసలి ముద్దగా చెప్పిన సాంప్రదాయం ప్రకారం ఈ కప్పల పెండ్లి పంచాయతీ పెట్టిర్రు. ముందుగా అసలు ముచ్చటేందంటే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో ఈసారి ఆనలు లేక భూదేవి బీటలు వారిందట. వేసిన పంటలన్నీ గట్లనే కండ్ల ముందర ఎండిపోతుంటే రైతుల గుండెలు చెరువయ్యి గిసొంటి టైంలో సైన్స్ గిన్స్ అన్ని పక్కన పెట్టి మన పాత పద్ధతికి కరెక్టర్ అబ్బాయి అనుకుని బోడబండ ఊర్లో అందరు కలిసి ఒక నయా స్కెచ్ చేసిర్రు. ఊర్లకెంచి 2 కప్పలను పట్టుకొచ్చి వాటికి పసుపు నీళ్ళు పోసి కొత్త బట్టలు పెట్టి ఒకదాని మీద ఒకటి తాళి కట్టినట్టు చేపించిర్రు. గీ ఇంత పెండ్లిని చూసేందుకు ఊర్లుండే పెద్ద రైతులు పోరగాన్లు ఆడబిడ్డలు అందరూ ఎగబడ్డారు. అరే మనుషుల పెళ్లికే గింత హడవలు లేదు కానీ కప్పల పెళ్లి కానదేవుడు కరుణ కోసం ఎంత తాపత్రయపడుతురు కదా గీ ఊరల్లంతా. ఎగి లగ్గం అయిపోగానే కథ ఒడిచిపోలే. ఆ కొత్త మొగడు పెళ్ళాలైన కప్పలకు ఒక పల్లెంలో కూసోబెట్టి ఊరంతా బ్యాండ్ బాజాతోటి డప్పు సప్పులతోటి గ్రాండ్గా ఊరేగించిర్రు. అర్ణదేవుడా గీ కప్పల జోడిని చూసైనా జర కరుణించరాదు, మా గొంతులు దడపవయ్యా అని ఊరంతా ప్రత్యేకమైన పూజలు చేసిర్రు. గీ ఇంత ముచ్చటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ కాబట్టే శాస్త్రవేత్తలేమో ఎల్నినో లానినో అనే పెద్ద పెద్ద ముక్కలు చెప్తుంటే మన పల్లెటూరు జనాలు మాత్రం కప్పల పెండ్లి చేస్తేనే మబ్బులు వస్తాయని గట్టిగా నమ్మకంతో ఎదురు చూస్తుర్రు. మరి ఈ కప్పల పెండ్లి ముచ్చటి యూస్ అయినా ఆ పైన స్వామి కరుగుతాడో లేదో చూడాలే.